Okay, 51 question. Question number 51. What is the question number 51? So, assertion and reason type of question. So, in this assertion and reason type of question, a force can change the direction of a moving object. Direction of a moving object. ఫోర్స్ అనేది డైరెక్షన్ చేంజ్ చేస్తుంది అంటున్నాడు. ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ దట్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఇక్కడనేమో ఫోర్స్ అంటే వస్తువు యొక్క దిశను డైరెక్షన్ను చేంజ్ చేస్తుంది అని అన్నాడు. ఇక్కడనేమో డెఫినేషన్ ఫామ్ ఇచ్చినాడు, ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఇచ్చినాడు. అది పుష్ కానీ పుల్ కానీ లేదా డైరెక్షన్ను చేంజ్ చేయడానికి కానీ అవసరమైన దానిని ఫోర్స్ అంటారు అన్నాడు. సో ఇది ఫోర్స్ యొక్క డెఫినేషన్ కరెక్టే. ఈ డెఫినేషన్లో నుండే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి అసర్షన్ కూడా కరెక్టే. దిస్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ ఏ ఇస్ వాట్? కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, go to 52nd question. What is this 52nd question? So, once read. A body remains at rest when all the forces acting on it are balanced. ఒక బాడీ, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీని మీద అన్ని దిశలలో, ఈ దిశలో పనిచేసే ఫోర్స్ ఈ దిశలో పనిచేసే ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ అయింది, ఈ దిశలో పనిచేసే ఫోర్స్ ఈ దిశలో పనిచేసే ఫోర్స్ వల్ల బ్యాలెన్స్ అయినప్పుడు ఇది రెస్టింగ్లో ఉంటుంది అంటున్నాడు, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది అంటున్నాడు. కరెక్టే కదా. అన్ని దిశల్లో పనిచేసే ఫోర్సులు కనుక బ్యాలెన్స్ అయ్యి ఈక్విలిబ్రియంలో కనుక ఉన్నట్టయితే అది రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ క్యాన్సల్ ఈచ్ అదర్స్ ఎఫెక్ట్ అండ్ డు నాట్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. అంతే కదా. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్లో అంటే రెండు వైపులా ఫోర్సెస్ కనుక ఉంటే ఒక దాని యొక్క ఎఫెక్ట్ ఇంకొక దాని వల్ల క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి ఈ దిశలో పాజిటివ్ కనుక ఉంటే ఆపోజిట్ దిశలో నెగటివ్ ఉంటుంది. కాబట్టి టోటల్ సమ్ అనేది ఏమవుతుంది? జీరో అవడం జరుగుతుంది. కాబట్టి సో ఇది కరెక్ట్ వన్. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ క్యాన్సల్ ఈచ్ అదర్స్ ఎఫెక్ట్ అండ్ డు నాట్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఎస్, అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి 53 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. అసర్షన్, ఏ షార్ప్ నైఫ్ కట్స్ బెటర్ దాన్ ఏ బ్లంట్ వన్. షార్ప్ నైఫ్ ఏదైతే ఉందో, బ్లంట్ అంటే దొడ్డుగా ఉన్నదానికంటే, షార్ప్గా లేని దానికంటే షార్ప్ నైఫ్ అనేది మంచిగా కట్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, కరెక్టే కదా అది. The smaller area of the sharp edge exerts more pressure on the object. ఇది షార్ప్గా ఉంది, ఎడ్జ్ అనేది షార్ప్గా ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తుంది. P = F/A కదా. దాని ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువగా ఉంది కాబట్టి దాని మీద ప్రెషర్ అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. ప్రెషర్ అనేది ఎక్కువ. ఇవి రెండు ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి కాబట్టి ఏరియా తక్కువగా ఉంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. 54th క్వశ్చన్ చూడండి. 54 క్వశ్చన్. లిక్విడ్స్ ఎక్సర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ గివెన్ డెప్త్. అవునా. లిక్విడ్స్ లోపల ఉన్న ఈ పార్టికల్, ఏదైనా ఒక పార్టికల్ ఉందనుకోండి, ఇది అన్ని డైరెక్షన్లో ప్రెషర్ని ఎక్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అన్ని డైరెక్షన్లో ఇందులో ఉన్న పార్టికల్ అనేది ప్రెషర్ని ఎక్సర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇటు సైడ్ అప్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఇది పైకి రావాలి, డౌన్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కిందికి పోవాలి, రైట్ సైడ్ ఎక్కువ ఉంటే రైట్ కదలాలి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటే లెఫ్ట్ కదలాలి. ఎటు కదలకుండా ఉంది అని అంటే అన్ని దిశలలో అది ప్రెషర్ని ఎక్సర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్ అయ్యి ఉంది అని అర్థం.
Yes, it is correct. The weight of the liquid acts only vertically downward. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అనేది, లిక్విడ్ డ్రాప్లెట్ యొక్క వెయిట్ అనేది ఎప్పుడూ డౌన్వర్డ్ వైపుకే పనిచేస్తుంది అంటున్నాడు. లిక్విడ్ డ్రాప్ యొక్క వెయిట్ అనేది ఎప్పుడు దాన్ని ఏమంటారు, డౌన్వర్డే పనిచేస్తుంది అన్నాడు. ఇట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే లిక్విడ్స్ కనుక తీసుకుంటే అన్ని దిశలలో ప్రెషర్ని కలగజేస్తాయి, కానీ దాని యొక్క ప్రెషర్ అనేది ఎప్పుడు నిలువుగా మాత్రమే కాకుండా పాత్ర గోడల వైపు కూడా పనిచేస్తుంది, పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ రాంగ్ వన్. ఇక్కడ వెయిట్ అనే ప్లేస్లో మనం ప్రెషర్ అని అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. బరువు అవుతుంది కదా, బరువు కింది దిశలో వెళ్తుంది అని అనుకోవద్దు. ఇది ప్రెషర్ అనే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాము. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్లలో మనం ఎప్పుడు మొదటి నుంచి వెయిట్ అంటే కింద పడుతుంది అని అర్థం చేయిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రెషర్ని మైండ్లో పెట్టుకొని క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినాడు. కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని దిశలలో ప్రెషర్ అప్లై అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ కరెక్ట్. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ ఫాల్స్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. సి ఆన్సర్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 55 క్వశ్చన్ చూడండి. We do not get crushed under the weight of atmospheric air. సో అట్మాస్ఫియరిక్ ఎయిర్ కనుక ఉంటే, అట్మాస్ఫియరిక్ ఎయిర్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం క్రష్ చేయలేము అంటున్నాడు. ఒక బాటిల్ని తీసుకోండి. ఈ బాటిల్కి దీనికి మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని క్రష్ చేయండి. క్రష్ చేస్తే ఎంతో కొంత భాగం వరకే క్రష్ అవ్వగలుగుతుంది, కానీ మొత్తము దాన్ని దగ్గరగా చేర్చలేము. ఎందుకు చేర్చలేమంటే ఇందులో ఎయిర్ ఉన్నది కాబట్టి ఇది ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది, ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము క్రష్ చేయలేము. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్లూయిడ్స్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ. ఎస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బయట నుంచి మన బాడీ ఏదైతే ఉందో, మన బాడీకి బయట నుంచి ప్రెషర్ ఏదైతే కలగజేస్తుందో, ఈ ప్రెషర్ని లోపల ఉన్న లిక్విడ్స్ ఈ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడం వల్లనే మన లోపల లిక్విడ్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ కనుక ఇట్ సైడ్ ప్రెషర్ కనుక ఎక్కువైతే మనం క్రష్ అయిపోవాలి. ఇట్ సైడ్ ప్రెషర్, బాడీలో నుండి ప్రెషర్ కనుక ఎక్కువైతే బ్లడ్ బయటకు రావాలి. వస్తలేదు అంటే ఇవి రెండు ఒకదానికొకటి బ్యాలెన్స్ అవ్వడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. So that's why assertion is correct, reason is correct, and correct explanation.